జీవితం. అందరూ చప్పట్లు కొడుతూ సిలువే నా జీవితం. బాబు మరణించే స్థితిలో 11వ నెలలో బాబు చనిపోయేటోడు. అలాంటి బాబుని ఎత్తుకొని మేము చర్చికి వచ్చినప్పుడు అయ్యా చేసిన ప్రార్థనకి నా కొడుకు బతుకుతాడో లేదో కూడా నాకు తెలియదు. అలాంటిది అయ్యా నా కొడుకుని బతికించయ్యా అని అడిగినప్పుడు ఏం కాదులే అమ్మా, ఉండు చర్చిలా, నువ్వు మర్చిపోకు, నీ కొడుకు బతుకుతాడులే, ధైర్యంగా ఉన్నాను అయ్యా చెప్పిండు. ఆ మాటలు విని మేము చర్చిలో ఉన్నప్పుడు అయ్యా చేసిన ప్రార్థనే మా ప్రార్థన ఎంతకు కాదు. ఎంతో నేను అనురాలని, ఎంతో మంచిదాన్ని కాదు నేను. అలాంటి దాన్ని చర్చికి వచ్చి ఎంతో దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు బాగా చేసిండు. అసలు అయ్యో ప్రార్థన వల్లనే నా కొడుకు బతికున్నాడు. ప్రవేశ పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్ ఆమేన్. అప్పుడు ఈ కుమార్తె యొక్క జీవితము భయంకరమైన పరిస్థితి. ఆ కుమారుడు విషయంలో చనిపోయిందని వరంగల్లో చేసినారు. ఆ పరిస్థితులు చివరికి తన మద్యం తీసుకొని తన సన్నిధికి వచ్చింది. కొన్ని దినముల్లో దేవుడైన ప్రభుత్వ కుమారుని ఎడుకొచ్చినప్పుడు దేవుడు బ్రతికిచ్చాడు. అదే విషయంలో తనకు భయంకరంగా వ్యాధి ఉన్నప్పుడు దేవుడు ఇడిపించాడు. తన భర్త కూడా వచ్చి ఆ విషయంలో ఒప్పుకున్నాడు. మరి ఆ విషయంలో పరిశుద్ధ దేవుడు వారిని అనేక సార్లు దేవుడు కనికరించి తనకున్న వ్యాధిని ఇడిపించి ఆ కుమారుడు ఆ రోజులోనే చనిపోతానని హాస్పిటల్ తిరిగి విరిచిపోయిన సమయంలో దేవుని మందిలోకి వచ్చి బ్రతికిచ్చాడు. మరి అదేవిధంగా తనకున్న క్రీస్తు సంఘంలో దేవుడు ఉన్నాడని, తన దాసుల్లో దేవుడు వండి కార్యం చేస్తున్న తను ఒప్పుకొని ప్రభు దగ్గర దేవుడు వెంటనే దర్శించి తన కుమారుడు సజీవుడిగా ఉంచినందుకు అది గొప్ప విషయం. దేవుడైన ప్రభుత్వానికి మహిమ కలుగాక. ఆమేన్. మంచిదమ్మా, వందనాలు. నా ప్రియమైన సహోదరి సహోదరా, దేవుని యొక్క మాట గొప్పదే, దేవుని సన్నిధి గొప్పదే. దేవుని సన్నిధిలో మనం ఉండవలసింది లేక దేవునితో కలిసిన విషయం. దేవుని వారము మనము. అయితే దేవుని వారమైన మనం ఏ విధంగా దేవునితో ఉండాలి అనే విషయాన్ని మనం గ్రహించాలి. నాడు నేడు ఎక్కరెత్తుకున్న తండ్రి, ఈ మంచి సమయము, ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఆశతో ప్రభు సన్నిధికి వచ్చిన వారు, ఆశతో ఈ సమయంలో వాక్యం వినుటకు ఆశపడి ఉన్నవారు, ప్రభు వాక్యం కోసం ఆశతో ఎదురు చూస్తున్నవారు ఆలోచించాలి. నేడు దేవుని యొక్క సన్నిధిలో నిన్ను ప్రేమించాడు, మనకు అనుగ్రహించాడు. పరిశుద్ధ వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఇర్మీయా గ్రంథం 15వ అధ్యాయంలో 19వ వచనం మనం చూస్తున్నప్పుడు దేవుని వాక్యం చదువుతుంది. కాబట్టి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నీవు నా తట్టు తిరిగిన వెడల నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పించదను. జాగ్రత్త వినండి, అంశంలో మాటకొద్దాం. ఏవి నీచములో ఏవి ఘనములో నువ్వు గుర్తుపట్టిన వెడలా, ప్రియమైన సహోదరి సోదరా, నీవు గుర్తుపట్టిన వేళ నీవు నా నోటి వల్ల ఉందవు. ఆమేన్.
గుర్తుపట్టడం అనేది ముఖ్యమైనది. చాలామంది మనం ప్రభు వాక్యం వింటాం, దేవుని సన్నిధిలో దేవుని వాక్యం వింటుంటారు, పరిశుద్ధ దేవుని వాక్యం, కానీ దేవుని యొక్క నామమును కలిగి ఉండటం కోసం ఏది అవసరమో, ఏది ప్రాముఖ్యమైనదో, ఏ విధంగా మనం ఉంటే దేవునితో ఉంటామో, ఏ విషయంలో ఉంటే దేవుని కలిగి ఉంటామో, ఏ విషయాన్ని బట్టి మనం నడిస్తే మనం దేవుని వారం అయి ఉంటాం అనే విషయాన్ని చాలాసార్లు మనం మన జీవితంలో అది కోల్పోతుంటాం. ఈరోజు నువ్వు ఆలోచించాలి. దేవునితో కలిసి ఉండే విషయం, దేవునితో నిలిచిన విషయం. ఇక్కడ ప్రభు మాట చదువుతాం, ఏవి నీచములో మన జీవితంలో చూస్తున్నప్పుడు దేవునితో కలిసిన విషయంలో గ్రహించవలసినవి, వివేచించవలసినవి, గ్రహించవలసినవి, వివేచించవలసినవి, ఆలోచించవలసినవి. అందుకని గ్రహించినప్పుడు మన సాంగత్యము, మన సహవాసము, మన నడవడి, మన ప్రవర్తన, మన యొక్క ప్రతి విధమైన ఆలోచన, లేక మనల్ని తొందరపెట్టే ప్రతి విషయాన్ని కూడా మనం గ్రహించగలుగుతుంటాం. ఎందుకంటే దేవునితో కలిసి ఉండేవారు గుర్తుపెట్టినప్పుడు మనం చేసే సహవాసాన్ని మనం తెలుసుకోగలుగుతుంటాం. కీర్తనకాడు చెప్పాడు, రాస్తూ మొదటి కీర్తనలో చెప్పాడు, ఆయన ఏం చెప్తున్నాడు అనే విషయం మనం చూస్తున్నప్పుడు మనం చాంచాలు ఏంటంటాం, దుష్టులు ఆలోచన నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చున్న చోటున కూర్చుండక. మీరేం చేయాలి? పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చున్న చోటున కూర్చుండక. అపహాసకులు కనుక ఇది మనం గుర్తుపట్టాలి. కనుక దేవుని వాక్యం ఏమంటే అక్కడ పరిశుద్ధ దేవుని బట్టి దివారాత్మల వాక్యమును ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు. జాగ్రత్త వినాలి. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు యెహోవా ధర్మశాస్త్రం అందు ఆనందించు, అంటే దేవుని యొక్క వాగ్దానంపై దేవుడిచ్చిన నిబంధన ఆనందిస్తూ దివారాత్మలో దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తగు కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండను. నీతిమంతుల సభలోకి ఎవరు రారు? పాపులు రారు. కనుక పాపులు రారు అనే మాట చదివిస్తుంది. కనుక మనము మరి ఎవరితో ఉన్నాము అనేది గుర్తుపట్టాలి అనే విషయం మనం తెలుసుకోవాలి. మనం ఎవరివైన వారి సంగతి తెలుసుకోవాలి, మనం ఏమైనా సంగతి తెలుసుకోవాలి. మనం ఒకరితో మాట్లాడేటప్పుడు కానీ, ఒకరితో సంధించేటప్పుడు కానీ తప్పకుండా ఆ విషయాన్ని మనం తెలుసుకోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఆ విషయాన్ని మనం గ్రహించటం, అందుకని దేవుని ఆత్మ దాన్ని వివేచిస్తుంది కనుక మంచిది. ఎందుకంటే మనం దాన్ని వివేచించవలసిన అవసరం ఏంటి అంటే, నా అంతరాత్మ దేవుడు చెప్తున్న ఒక మాట చూస్తున్నప్పుడు, దేవుడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు, దుష్టుడి కంటే గొప్పవాడు. యోహాను మొదటి పత్రిక 4:4 చూస్తే దేవుని అక్కడ లోకంలో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. అమేన్, అమేన్, అమేన్. అంటే ఆలోచించాలి. మన విషయాన్ని కొన్ని చాలా గ్రహించకపోవటం వల్ల కొందరు తొందరపడుతుంటాం. ఆవేశము చెప్పాలంటే మనసుకు, హృదయానికి చాలా చాలా సాతాను చాలా ఒత్తిడి చేస్తుంటుంది. మనలో ఉన్నవాడు గొప్పవాడు, మనం యాత్రికులమని అందరూ గ్రహించలేరు. గ్రహించిన జీవితం అనేది చాలా ఆనందకరంగా ఉంటుంది. కొన్నిసార్లు దుష్టుని బట్టి మనం కొన్నిసార్లు చాలా కలవరపడుతుంటాం. ఆలోచించండి, దేవుడు మనం ప్రేమించాడు. చిన్న కుటుంబం కావచ్చు, పెద్ద కుటుంబం కావచ్చు, ఒంటరి వారు కావచ్చు, లేక తల్లిదండ్రులు లేని వారు కావచ్చు. కొన్నిసార్లు కొన్ని సమయాలు కొన్ని విషయాలు చూసినప్పుడు
కొన్ని బాధాకరమైన విషయాలు, రకరకాల విషయాలు మనం చూస్తుంటాం. శాశ్వత డబ్బు కంటే, బలము కంటే, స్నేహితుల కంటే, లోకంలో ఉన్న అధికారుల కంటే, ఇంకా చెప్పాలంటే మనకున్న అనేకుల ఘనమేళ్ళ కంటే కొంతమందికి, ఇక చెప్పండి ఇవన్నీ కూడా వాటన్నిటికంటే కూడా మరి బలవంతుడు ఎవరు? యేసయ్య. చాలామంది కొన్ని విషయాలు చూస్తుంటాం. దుష్టుడు రాకుండా ఇంటి ముందు ఏదో కట్టుకోటాలు, ఇంటి ముందు యేసు దగ్గరకు వచ్చినా కూడా చూస్తుంటాను. నేను మన మధ్య కూడా ఒక ఇంటికి వెళ్ళాను నిన్నే. ఓ స్థలం నుంచి అంటే ఒక విషయం కనపడి ఇది ఎందుకు ఉన్నదంటే వాళ్ళు నాతో చెప్తున్నారు. ఏం చెప్తున్నానంటే, అయ్యా అది ఉంటే ఈ ఉరుములు వచ్చినప్పుడు ఏం కాదట, అందుకే పెట్టినామయ్యా అన్నారు. మంచిదన్నాను. తర్వాత కూడా ఇంకొక విషయం కనపడేటప్పుడు వారు చెప్తున్నారు, మరి నిన్ను బ్రతికించింది ఎవరని నేను అడిగాను. నా ప్రియ సహోదరి సోదర, నీవు గుర్తుపెడితే నీలో ఉన్నవాడు గొప్పవాడు. నీవు గుర్తుపెడితే నిన్ను ఆయన నోటుగా వాడుకునేవాడు. అందుకే యేసు నామమున అపవాది వెళ్ళిపో అంటే వెళ్ళిపోతుంది. ఆయన నోటి ఉన్నట్టు గనక నీకెదురుగుండా ప్రతి పర్వతం కూడా సమముగా మార్చబడుతుంది. ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది. అదే కాదు, నువ్వు గుర్తుపెట్టినప్పుడు ఈ సమస్య అనేది దేవుడు పరిష్కరించడు కాదు, నీ శత్రువులు ఒక త్రోవనెత్తి 7 త్రోవలో పారిపోతారు. ఎన్ని త్రోవలు పారిపోతారు? 7 త్రోవలు పారిపోతారని పరిశుద్ధ వాక్యము ద్వితీయోపదేశ ఖండములో 28వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు దేవుని నాకు కొంచెం వస్తున్నాయి. అదే విషయం చూస్తున్నప్పుడు మరి ఎప్పుడైతే మనం గుర్తుపడతామో, గుర్తుపెట్టినప్పుడు దుష్టుడు మన దగ్గరకు రాడు. వాడు ప్రయత్నం చేయొచ్చు, కానీ మన దగ్గరకు వచ్చి వాడు వేద్యం అంటకి వాడికి అధికారం లేదు. ఎందుకంటే దేవుని ఆజ్ఞ వస్తుంది, నీలో ఉన్నవాడు గొప్పవాడు. నిన్ను ముట్టుకుంటే ఆయన కనుకుంటూ ముట్టుకున్నాడు కనుక ఆయన గొప్పవాడు. నీ యందు ఆయన కనికిరి గలవాడు గనక, నీ యందు ఆయన కటాక్షం ఉంది గనక నీ వ్యాధి, నీ బాధ, నీ రోగం, నీ కష్టము, నీ విరుకు, నీ ఇబ్బందులు అన్నీ కూడా తొలగించేవాడు ఆయనే. నీకు సహాయం చేసేవాడు ఆయనే. చాలామంది ప్రభువును అంటే యవనస్తులా ఫోన్ చేస్తూ సమస్య నాకు ఈ విధంగా ఉందంటుంటారు. నేను ఎంత ప్రయత్నం చేసినా మరి ఈ విధంగా వేధిస్తున్నారు కొందరు అంటారు, శోధిస్తున్నారు కొందరు అంటారు. కొన్ని విషయాల గురించి వాస్తవమే, ఆయా పరిస్థితి బయట చెప్పుకునే కదా, చెప్పే కావు. కానీ దేవుడు వాళ్ళందరికీ జయమిచ్చాడు, విజయం ఇచ్చినవాడు. ఆయన అనేకులు వెళ్ళ తన కటాక్షం ఇస్తున్నవాడు. అందుకే నేను వెళ్ళారు ప్రభుటి గుర్తు పట్టడం అనేది మన కర్తవ్యం. యేసుప్రభు నమ్ముకోవటమే కాదు, నీలో ఉన్నవాడు గొప్పవాడిని తెలుసుకోవాలి, ఆయన పరిస్థితులను తెలుసుకోవాలి. ఆయన బలవంతుడు, ఆయన శక్తిమంతుడు. నేను ఒక ప్రాంతం నుంచి నేను ప్రయాణం చేస్తున్నాను. వాస్తవంగా నా మనసులో కొద్దిగా ఏదో ఉండే దేవుడు ఈ మాట చెప్తా ఉన్నాడు. నేను చాలా సంతోషించాను. పరిశుద్ధత దేవుడు. అందుకే మనం ఆయనతో కలుసుకున్నప్పుడు ఆయన మనం చెప్పి బలపరిచేవాడు. దేవుడు మనల్ని ఆదరించేవాడు. చూడండి 2వ రాజుల గ్రంథంలో చూస్తే 17:41 మాట చెప్తున్నాడు. ఆ ప్రజలు అలాగుని యెహోవా యందు భయభక్తులు గలవారైనను తాము పెట్టుకున్న విగ్రహములను ఏం చేసినారట? దేవునందు భయము భక్తి ఉందట, కానీ ఏమి లేదు. ఏముంది? వారు ఏం పూజించినారు? ఏదైతే విగ్రహములు పెట్టుకున్నారో వాటిని పూజించుకుంటారు. చాలామంది జీవితాలు అవే. విగ్రహము అంటే ధనాపేక్షనే విగ్రహము. చాలామంది దేవుని దగ్గరకు వస్తారు, డబ్బు విషయం వస్తే ఆదివారం ఉండదు, దేవుని సన్నిధిలో పరిశుద్ధతను రావాలని ఉండదు. అదే కాదు, కొందరు జీవితాలు వస్తే చాలామంది జీవితాలు పరిశుద్ధ దినాన్ని విడిచి కొన్నిసార్లు కొన్ని సమస్య కొంత నాతో మాట్లాడుతూ కొన్ని గుర్తొస్తుంటాయి. నేను వాళ్ళతో అన్నాను, కానీ వాళ్ళకి ఎంత నష్టమైందంటే విలువైన సమయాన్ని వారు సర్దునే పరుచుకోలేదు, వారికి మలుసుకున్నారు వాక్యం తెలిసి. అదొక విగ్రహాలు డబ్బులు. కొందరు ఉద్యోగరీతులు, కొందరు చూస్తున్నప్పుడు కొన్ని విషయాలు చూస్తున్నప్పుడు వారు ధనము కోసం చాలా పరిశుద్ధ దినాన్ని ప్రవేశింపరు. ఇంకా కొందరు జీవితాలు చూస్తున్నారు. రకరకాల విషయాలు మనం చూస్తుంటాం.
దేవుని అక్కడ ధనాపేక్ష విగ్రహారాధన అన్నాడు ఆయన. విగ్రహమును పెట్టుకొనిరి. ఏం పెట్టుకున్నారు వారు? విగ్రహములను వారిలో ఉంచుకున్నారు అన్నారు. అంతేనా ఉన్నది అక్కడ వాక్యం? ఉంది అక్కడ, కరెక్ట్ చూడండి అక్కడ. యెహోవా యందు కలవారైనను తన పెట్టుకున్న విగ్రహములను పూజించుచు వచ్చినాయి. ఆలోచించుని అంటే ఏది నీచములో, అంటే లోకంలో ఉన్న కూడా గొప్పవాడు నాలో ఉన్నాడు కనుక నాలో ఉన్న వాటిని తీసివేసుకోవాలన్న ఆలోచన వాళ్ళకి రాలేదు, వచ్చినను తీసుకోలేదు. అందుకని వారు మరణ దేవుడు వినడు. కొందరు అంటారు నేను వీళ్ళ కోసమే బతుకుతున్నాయి అంటారు. ఒక షావుకు నావుతాడు కదా, వాళ్ళ కోసమే బతుకుతున్నాయి అంటారు. ఈ సమయంలో వాక్యం కొంతమంది సేవకులు వినరు. ఎందుకు తెలుసా? వాడు దేవునితో లేడు కనుక. నేను కొన్ని విషయాలు వింటున్నప్పుడు ఆశ్చర్యపోతున్నాను. కారణము వాళ్ళ విగ్రహంలో తీసివేసుకోరు. వాక్యం చెప్పడానికి లేదా ప్రాణం చేయడానికి లేదా కాసేపు ఏడవటానికి ఏదో ప్రయత్నం చేస్తారు, కానీ వారి విగ్రహంలో తీసివేసుకోరు. ఆలోచించు. ఈరోజు ప్రభు సన్నిధిలో ఆలోచన. మా సంగతి దేవుడు తెలుసు కదా, తెలుసు, దేవుడు తెలుసు కనుకని సమస్తం ఎరిగి మనము మనలో ఉన్న గొప్పడు, వారు మనలో ఉన్నవాడు గొప్పవాడు అనే విషయాన్ని మరిచినారు కనుకని దేవుని అందరూ లక్ష్యం ఉంచలేదా? కొందరికి కొందరు అతను నాతో అన్నాడు, ఆయనకొస్తే బతుకుతున్నాను నేనంటే సేవేంది చేస్తున్నామని అన్నాను. నేను దేవుని బిడ్డ మంది చెప్పుకున్నామన్నా. కొందరు ఒక అమ్మగారు నాతో కదా, నేను వాడు ఒంటరోడని వాడికొస్తే నేను చాలా ప్రయాసపడతాను, నేను నవ్వాను. నా ప్రియ సహోదరి సోదరు ఎవరైనా కావచ్చు. అందుకని యేసుప్రభు ఎంత ఖచ్చితంగా చెప్పాడండి, శ్రమించి దీవించేద్దాం. దేవుని అక్కడ ఆలోచించండి. ఈరోజు నీ కుటుంబంలో విశ్వాసులుగా ఉన్నవారు అనేకులు ధనాపేక్ష. మరొకసారి జ్ఞాపకం చేసుకో, మనము ప్రభు దగ్గరకు వస్తున్నాం, నీ కుటుంబం దేవుని దగ్గరకు వస్తుంది, కానీ నీలో నేను తీసేసుకోలేదు. తీసివేయి. కొందరు సలహా ఇస్తున్నారు కదా, ప్రభును పక్కన పెట్టి నీకు ఇష్టం వచ్చిన సలహాలు ఇస్తావు, అది నీ కుటుంబం మీదకి వస్తుంది. ఎందుకంటే నువ్వు ప్రభుతో లేవు. చాలామంది జీవితంలో శాంతి లేకపోతున్న కారణము దేవుని వెళ్ళారా, ధనము లేకపోతాను, డబ్బు లేకపోతాను, పిల్లలు లేకపోతాను, లేకపోతే ఇంకా లోకల్ ఏదో లేకపోతాను, అంత మాత్రాన మనకేదో ఒరిగి పోగొట్టుకునేది ఏముండదు. కానీ క్రీస్తు యొక్క ఆత్మ లేకపోతే మనకు శాంతి సమాధానం ఉండదు. ఆమేన్. అందుకే ఈరోజు దేవుడు చదివిస్తాను, జాగ్రత్తగా ఆలోచించండి. చాలామంది ధనవంతులుగా మార్చబడ్డారు. నా కళ్ళ ముందు నేను చూస్తున్నాగా ఓ కుట్లాస్తిత్వర్లు అయినారు. చాలా సంతోషం, చాలా సంతోషం. కానీ ఆలోచించాలి. దేవుని సన్నిధిలో మోసం చేసేవారిని చాలామంది చూస్తుంటారు. ప్రియమైన సహోదరి సోదర, నాడు నేడు ఎగిరెత్తుకున్న దేవుడు, జీవగల దేవుని కనమాట వారు దేవునితో దేవుని సన్నిధికి వచ్చినారు, కానీ ఏం గుర్తుపట్టలేదు? దేవుడు వారితో ఉన్న విషయాన్ని గుర్తుపట్టలేదు. ఆ విషయాన్ని వారు గ్రహించట్లేదు. అందుకని హెస్కేలు ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. హెస్కేలు కొంత 11వ అధ్యాయంలో చూసినప్పుడు 19 వారు నా కట్టలను నా విధులను అనుసరించి గైకొన్నట్లు నేను వారి శరీరంలోని రాతి గుండె తీసివేసి వారికి మాంసము గుండె ఇచ్చి వారికి ఏక మనసు కలగజేసి వారి యందు నూతన ఆత్మను పుట్టించదును. ఎవరి యందు? గుర్తుపట్టిన వారు, గ్రహించిన వారు. మనం ఎప్పుడైతే గ్రహిస్తావో మనం ఏది తీసుకోలేమో తీసివేయలేమో ఆయన తీసేస్తారట. ఎంత గొప్పదండి ఇది. నాకు పోవట్లేదంటే ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు,
ప్రభా దీని సంగతి ఏంటంటే ఆయనే తీసేస్తారు. అది తెలుసుకోవాలి. ఆలోచించు. 20 చెప్తారు ఒక మాట అక్కడ. అప్పుడు వారు నాకు జనులై ఉందరు, నేను వారికి దేవుడనై ఉందను. అప్పటి వరకు నువ్వు వస్తుంటో పోతుంటో జరుగుతుండదు, అంతవరకే. ఆయన నోటికి మాటగా నువ్వు ఉండ. నోటి దేవుని నోటి వలె ఉంది, దేవుని నోటి వలె ఉందని అంటాడు అక్కడ. నా నోటి వలె ఉందని అంటాడు ఆయన. ఎంత గొప్ప మాట. ఆయన నీ నోటి వలె కావాలంటే నువ్వు ఆయన వారికి కావాలి. మొదటి పత్రిక 2 చూస్తే 11 మాట చెప్తాడు. ప్రియులారా, మీరు పరదేశులను ఏమై ఉన్నాం? మనము యాత్రికులు, పరదేశులం. భూమి మీద మనము పరదేశం, యాత్రికులు ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించి. దేన్ని విసర్జించాలి? శరీరాశలను విసర్జించాలి. విసర్జించి అన్ని జనులు మిమ్మను ఏ విషయములో దుర్మార్గులను దూషించుదరో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున ఎవరు మహిమపరిచినట్లు? దేవుని మహిమపరిచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారే ఉండేది యేసుక్రీస్తు పరిశుద్ధ మహిమ కలుగాక. గుర్తుపట్టితే ఆయన నోటి వల్ల ఉండటానికి ప్రవర్తన ఆయన సరి చేస్తాడు. ఆలోచించండి. వాస్తవమే, మన ప్రవర్తన మనం సరి చేసుకోవాలి. మన సమయాన్ని చాలా కొన్నిసార్లు నేనే ఉన్నాను. కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు చాలా దేవుని నామనమాట దేవుని టైం కంటే నేను దేన్ని దాన్ని ఇష్టపడను, ప్రభు మాటకు ఇష్టపడతాను. కానీ కొన్ని ప్రవేశిస్తున్నప్పుడు అవి అంతరత్వంలో శోధిస్తున్నప్పుడు అదే తర్వాత ఓడిపోయినట్టు అయిపోతుంది. ఏమైపోయినట్టు? ప్రభు దగ్గర ఉన్నా మనం, నేను ఏదో విషయం కోసం నా టైము అనేది దానికోసం, ఆ మాట కోసమో ఆ స్థితి కోసమో వేధింపబడుతుందని దాన్ని ప్రశ్నించుకోవటం అంటే చాలా తప్పని నా అంతరాత్మ నాకు బోధిస్తూ ఉండదు. అందుకనే మనం తప్పకుండా ప్రభుతో కలిసి జీవన దేవునితో కలిగి ఉండాలి. ఆయన మాటగా ఆయన వారమై ఉండాలి. ఎవరు వారమై ఉండాలి? మనం జీవన దేవుని వారమై ఉండాలి. పరిశుద్ధ దేవునితో కలిసిన వారమై ఉండాలి. ఆయన పరిశుద్ధమైన నామను బట్టి నా ప్రియ సహోదరి సోదరు, వాక్యము వింటున్న నీవు ఈరోజు ఆలోచించు. మరోసారి దేవుని స్థలంలో ఉండవచ్చిన మనం, దేవుని మాటకు లోబడవచ్చు మనం, దేవుని ఉద్దేశం నెరవేర్చవలసిన మనం. తప్పక ఆ విషయాలు మనం గ్రహించాలి. అదే యేసుకేలు గ్రంథంలో 20:21 చూస్తున్నప్పుడు ఆయనను ఆ జనులు సహా నా మీద తిరగబడి తాము అనుసరించి బ్రతకవలనని నేనిచ్చిన నా కట్టడలను అనుసరింపకయు నా విధులను గైకొనకయు నేనేమిచ్చిన విశ్రాంతి దినములను అపవిత్ర పరిశులు గనక అరణ్యంలో ఉండగానే వారి మీద కోపపడి నా కోపం తీర్చుకుందాము అనుకున్నదంట, కానీ తీర్చుకోలే. అంత దేవుని యొక్క మహిమను చూసి కూడా కొందరు ఆ రోజులు వారు చేశారు. ఈనాడు కూడా దేవుడు ఎన్నో కారణాలు చేస్తూ కూడా ఆయన మాట వినక, ఆయన నోటి వల్ల ఉండక, ఏది విసర్జింపక మరలా అదే చీకటి కోరుకుంటున్నాను. అందుకని పౌలు గారు ఎఫెసీయులకు రాస్తూ, అపొస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాస్తూ ఏమంటాడంటే 5:8 చెప్తారు. చాలా క్లియర్ కట్గా చెప్తున్న దేవుని వాక్యం. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి,
ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. ఎవరందు వెలుగై ఉన్నా గనక గుర్తుపట్టాలి, వెలుగులో ఉన్నవారమే. కనుక ప్రేమ బిడ్డలారా, వెలుగై ఉన్నమన్న సత్యాన్ని మనం మర్చిపోక మరలా చీకటి కాకూడదు. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆదరించు యేసయ్యకు ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, మీ పవిత్ర పాదాలకు వందనాలు, మీ కృపగల పాదాలకు వందనాలు. క్రీస్తు శిలువ సాహసం అనే సంఘములో నుంచి మీ మహాకృపను బట్టి పెరుగుతండి. మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన గొప్ప కృపకే వందనాలు. వాక్యం ద్వారా నాతో మాతో ముచ్చరించినారు. ప్రతి బిడ్డని జ్ఞాపం చేసుకోండి, పేరు పేరు దర్శించండి, వారికి కాదు సహాయం చేయండి. నీ సన్నిధి కాంతిని దయచేయండి, నీ కృపల సన్నిధిని అనుగ్రహించండి. సిలువలో మీరు కార్యశక్తం ప్రభు ఈ సమయంలో ఏ బిడ్డల కొరకు వారిపై ప్రోక్షించి వారికి స్వస్థత విడుదల దయచేయండి. ఎవరైతే ప్రకృతిని ఒంటరిగా లేక ఆ స్థలంలో భయపడుతూ బాధపడుతారో వారి చుట్టూ నీ కంచె వేయండి. ఎవరైతే వ్యాధితో ఉన్నారో వ్యాధిని చెడిపించండి. ఎవరైతే గర్భఫలములో కూడా గర్భఫలము దయచేయండి. ఎవరైతే తాగుబోతారో తాగుబోతూ చూస్తాను విడిపించండి. గర్భిణీ స్త్రీలు కూడా కావాల్సిన సహాయం తెచ్చండి. నీ కృపా సన్నిధి తెచ్చండి. ఆర్థికంగా బాధపడుతున్న బిడ్డల ప్రభుత్వం వారి ఆర్థిక విషయం గురించి వారు చేస్తున్న ప్రతి ప్రయత్నము లేక ఉద్యోగరీతి కావచ్చు, వ్యాపార రీతి కావచ్చు, వారు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా మీరు తోడుకోండి. మీరు సహాయం చేసి కనుకరించండి. అన్ని విషయాలు మీకు కాపుదల నుంచి ఇదిగొత్త నీ నాటి వాక్యాన్ని బట్టి దీవించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుకొస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.